ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇతనికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇతను అందుబాటులో లేరు, ఇతను పరారులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు అతన్ని వెతికేందుకు బృందాలుగా కూడా ఏర్పడడం అయితే జరిగింది. ఇప్పుడు న్యూస్ వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది, మరి నిజంగా ఇప్పుడు ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారిలో ఉన్నాడా, ఎక్కడికి పారిపోయి ఉంటారు, పోలీసులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి కంప్లీట్ గా దీనికి సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. సో మనకు తెలిసిందే, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గత కొంతకాలం నుంచి కూడా ఇతని పేరు సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా కూడా వినిపిస్తుంది. ఇతను ఒక ట్రైనీ ఐపీఎస్ ఇంకొక తన సహచరిని మహిళా ట్రైనీ ఐపీఎస్ పైన లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం, దాంతో ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో కేసు అవ్వడంతో ఇప్పుడు ఇతను అటు సస్పెన్షన్ కూడా అకాడమీ నుంచి గురవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇతనికి సంబంధించిన న్యూస్ విపరీతంగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే గతంలో ఇతని జర్నీ చూసుకుంటే చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పేసి చాలా మంది కూడా ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. సో అతని జర్నీ చూసి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇటువంటి కేసులో ఇరుక్కోవడం పైన విపరీతంగా సోషల్ మీడియాలో అయితే చర్చ జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసుకుంటూ వస్తే అతను ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా కూడా మనకు కనిపించింది. కాకపోతే తర్వాత పోలీసుల విచారణలో తేలిందంటే అది సింపతి డ్రామా అని చెప్పేసి తేల్చేశారు. అతని విషయం ఏమీ తీసుకోలేదు, విపరీతంగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పేసి ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. అయితే ఆ తర్వాత కేసుని మహిళా విభాగానికి షీ టీమ్స్ కి అయితే అప్పగించడం జరిగింది. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు లావణ్య నాయక్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే సాగుతోంది. సో అటు పక్కన ఆ ట్రైనీ ఐపీఎస్ ఆమెను కూడా అంటే విచారణ చేశారు, ఆమె స్టేట్మెంట్ ని రికార్డు కూడా చేసుకున్నారు. అలాగే ఇటు పక్క ఈ కేసును మొత్తాన్ని కూడా క్వాష్ చేయాలని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా సో దీన్ని క్వాష్ చేయలేమని చెప్పేసి విచారణ ఎదుర్కోవాల్సని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తదుపరి ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి వీళ్ళ తరపు న్యాయవాది పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చేసింది. అలా అటువంటిది ఏమి ఇవ్వలేము అని చెప్పేసింది. సో అలా ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో అయితే షాక్ తగిలింది. సో దీంతో ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసేందుకు పోలీసులు గత 2 రోజులుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇతను ఎక్కడా కూడా ఇతని అందుబాటులోకి రావడం లేదు. ఇతని సెల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ఇతను ఇచ్చిన 2 అడ్రస్లు కూడా అక్కడ కూడా వెతికి చూసినప్పటికీ కూడా అక్కడ కూడా లేడు. అలాగే తన ఫోన్లో ఏమో స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఎక్కడికి పోయాడో అని చెప్పేసి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా ఇతనికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసలు ఏమాత్రం కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతో వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు ఇతను పరారులో ఉన్నాడు అని చెప్పేసి. సో అరెస్టు భయంతోనే ఈ విధంగా పరారులోకి వెళ్ళిపోయాడా అంటే హైకోర్టులో తదుపరి యాక్షన్ ఏమాత్రం తీసుకోకూడదని పెట్టినప్పటికీ అది అక్కడ షాక్ తగలడంతో మరి ఇతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తారేమో అని చెప్పేసి భయపడి ఈ రకంగా పరారిలోకి వెళ్ళిపోయాడా అనేది కూడా తెలీదు. సో ఇప్పుడు అతని కోసం అయితే పోలీసులు బృందాలుగా ఏర్పడి మాత్రం గాలింపులు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి పారిపోయారు, ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు. సెల్ ఫోన్లు ట్రాక్ చేసే ఆ రకంగా కూడా తను పట్టుకునేందుకు, తను ట్రేస్ చేసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తన ఫోన్ గత 2 రోజులుగా కూడా స్విచ్ ఆఫ్ అందుబాటులో లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మరి కేసుని ఎదుర్కోలేక ఈ రకంగా పరారిలో ఉన్నాడా, సో తను తప్పు చేసేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఒప్పేసుకున్నట్టేనా, ఈ పరారికి అర్థం అదేనా అన్నట్టుగా కూడా నెటిజన్స్ దగ్గర నుంచి భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ జర్నీ, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఉండడం, ఇటువంటి పరిస్థితులను అతనే స్వయంగా క్రియేట్ చేసుకోవడం, అంటే ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ చెప్పారు ఇందులో నా తప్పేమీ లేదు, నేను ఫైట్ చేస్తాను అది ఇదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాడు, కనీసం ఇచ్చిన అడ్రస్లో లేడు, అలాగే ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే ఎదుర్కో, ఈ కేసుని ఫేస్ చేసి నీ వైపు వర్షన్ని వినిపించు, అలాంటివి చేయాలి. కానీ ఇలా పరారికి వెళ్ళిపోవడం, అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, ఇచ్చిన అడ్రస్లో లేకపోవడం అనేది దేనికి సంకేతంగా చూడొచ్చు అంటే తప్పు ముందే ఒప్పేసుకున్నాడా అన్నట్టుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో 2-3 రోజుల్లో పట్టుకునే అవకాశం కూడా ఉంది. సో మరి తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అతని మీద అనేది చూడాలి. సో ఇప్పుడైతే అతను పరారిలో ఉండడం అనేది ఇప్పుడు న్యూస్ వైరల్ అయిపోతుంది. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అనేది ఇప్పటి వరకు అయితే తెలియదు. సో పోలీసులు మరి
గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి అతని కోసం బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు కాబట్టి సో తొందరలో దొరికే అవకాశం కనిపిస్తుంది. అసలు దొరికిన తర్వాత ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడో ఆ తర్వాత ఇంకోసారి మాట్లాడదాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే గత 2 రోజులుగా కూడా ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ దగ్గర నుంచి అంటే ఆమె పైన లైంగిక వేధింపుల కారణంగా ఇతని మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇతనికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇతను అందుబాటులో లేరు, ఇతను పరారులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు అతన్ని వెతికేందుకు బృందాలుగా కూడా ఏర్పడడం అయితే జరిగింది. ఇప్పుడు న్యూస్ వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది, మరి నిజంగా ఇప్పుడు ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారిలో ఉన్నాడా, ఎక్కడికి పారిపోయి ఉంటారు, పోలీసులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి కంప్లీట్ గా దీనికి సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. సో మనకు తెలిసిందే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గత కొంతకాలం నుంచి కూడా ఇతని పేరు సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా కూడా వినిపిస్తుంది. ఇతను ఒక ట్రైనీ ఐపీఎస్ ఇంకొక తన సహచరిని మహిళా ట్రైనీ ఐపీఎస్ పైన లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం, దాంతో ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో కేసు అవ్వడంతో ఇప్పుడు ఇతను అటు సస్పెన్షన్ కూడా అకాడమీ నుంచి గురవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇతనికి సంబంధించిన న్యూస్ విపరీతంగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే గతంలో ఇతని జర్నీ చూసుకుంటే చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పేసి చాలా మంది కూడా ఇతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. సో అతని జర్నీ చూసి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇటువంటి కేసులో ఇరుక్కోవడం పైన విపరీతంగా సోషల్ మీడియాలో అయితే చర్చ జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసుకుంటూ వస్తే అతను ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా కూడా మనకు కనిపించింది. కాకపోతే తర్వాత పోలీసుల విచారణలో తేలిందంటే అది సింపతి డ్రామా అని చెప్పేసి తేల్చేశారు. అతని విషయం ఏమీ తీసుకోలేదు, విపరీతంగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పేసి ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. అయితే ఆ తర్వాత కేసుని మహిళా విభాగానికి షీ టీమ్స్ కి అయితే అప్పగించడం జరిగింది. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు లావణ్య నాయక్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే సాగుతోంది. సో అటు పక్కన ఆ ట్రైనీ ఐపీఎస్ ఆమెను కూడా అంటే విచారణ చేశారు, ఆమె స్టేట్మెంట్ ని రికార్డు కూడా చేసుకున్నారు. అలాగే ఇటు పక్క ఈ కేసును మొత్తాన్ని కూడా క్వాష్ చేయాలని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా సో దీన్ని క్వాష్ చేయలేమని చెప్పేసి విచారణ ఎదుర్కోవాల్సని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తదుపరి ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి వీళ్ళ తరపు న్యాయవాది పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చేసింది. అలా అటువంటిది ఏమి ఇవ్వలేము అని చెప్పేసింది. సో అలా ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో అయితే షాక్ తగిలింది. సో దీంతో ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసేందుకు పోలీసులు గత 2 రోజులుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇతను ఎక్కడా కూడా ఇతని అందుబాటులోకి రావడం లేదు. ఇతని సెల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ఇతను ఇచ్చిన 2 అడ్రస్లు కూడా అక్కడ కూడా వెతికి చూసినప్పటికీ కూడా అక్కడ కూడా లేడు. అలాగే తన ఫోన్లో ఏమో స్విచ్ ఆఫ్ ఉంది. అసలు ఎక్కడికి పోయాడో అని చెప్పేసి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా అయితే నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసలు ఏమాత్రం కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతో వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు ఇతను పరారులో ఉన్నాడు అని చెప్పేసి. సో అరెస్టు భయంతోనే ఈ విధంగా పరారులోకి వెళ్ళిపోయాడా అంటే హైకోర్టులో తదుపరి యాక్షన్ ఏమాత్రం తీసుకోకూడదని పెట్టినప్పటికీ అది అక్కడ షాక్ తగలడంతో మరి ఇతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తారేమో అని చెప్పేసి భయపడి ఈ రకంగా పరారులోకి వెళ్ళిపోయాడా అనేది కూడా తెలీదు. సో ఇప్పుడు అతని కోసం అయితే పోలీసులు బృందాలుగా ఏర్పడి మాత్రం గాలింపులు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి పారిపోయారు, ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు. సెల్ ఫోన్లు ట్రాక్ చేసే ఆ రకంగా కూడా తను పట్టుకునేందుకు తను ట్రేస్ చేసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తన ఫోన్ గత 2 రోజులుగా కూడా స్విచ్ ఆఫ్ అందుబాటులో లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మరి కేసుని ఎదుర్కోలేక ఈ రకంగా పరారిలో ఉన్నాడా, సో తను తప్పు చేసేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఒప్పేసుకున్నట్టేనా, ఈ పరారికి అర్థం అదేనా అన్నట్టుగా కూడా నెటిజన్స్ దగ్గర నుంచి భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఒకప్పుడు ఇన్స్పిరేషనల్ జర్నీ, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఉండడం, ఇటువంటి పరిస్థితులను అతనే స్వయంగా క్రియేట్ చేసుకోవడం, అంటే ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ చెప్పారు ఇందులో నా తప్పేమీ లేదు, నేను ఫైట్ చేస్తాను అది ఇదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాడు, కనీసం ఇచ్చిన అడ్రస్లో లేడు, అలాగే ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే